అటు వైటీడీఏ కానీ ఇటు దేవస్థానానికి కానీ ఎక్కడ కూడా రూపాయి కూడా కేటాయించలేదు. పైగా దేవస్థానానికి వచ్చిన రాబడిని వేరే కార్యక్రమాలకు మీరు వాడుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది. ఇక మా ఎమ్మెల్యే గారి గురించి కొన్ని అంటే జోక్స్ కూడా ఉన్నాయి. వారు ఇంతకుముందు చెప్పినట్టు మేము అది చేసినాం, ఇది చేసినాం, ఏం చేసినాం, ఎట్లా చేసినాం, ఎక్కడి నుంచి చేసినాం. నేను డార్మెటరీ హాల్ కట్టించినా అని చెప్పుకుంటాడు ఆయన. డార్మెటరీ హాల్ ఎక్కడిది? ఒక ఇటుక తెచ్చినావా లేకుంటే తట్టడి సిమెంట్ తెచ్చినావా? గుట్ట మీద డార్మెటరీ హాల్ కట్టినా గుట్ట మీద భక్తులు పడుకోవడానికి అవకాశం లేకుండా చేసినారు. నిద్ర చేసే ఆనవాయితీ ఉంది అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. సరే, నిద్ర చేసే ఆనవాయితీ ఉంది, కరెక్టే. అక్కడ భక్తులకు పడుకోవడానికి నేను ఒక డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తున్నావు. ఎక్కడ కట్టించినావు? గుట్టపైకి సిమెంట్ తీసుకుపోయినావా? గుట్టపైకి ఒక ఇటుక తీసుకుపోయినావా? ఎక్కడ కట్టించినావు? కేసీఆర్ గారు బస్టాండ్లో దిగిన తర్వాత గుట్టపైన బస్టాండ్ ఉంటుంది. బస్సులు ఎక్కడైతే దింపుతున్నారో భక్తుల్ని అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి, దైవ దర్శనానికి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. సో వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి ఎక్స్కలేటర్స్ పెట్టారు. ఎవరికి? వృద్ధులకు, వికలాంగులకు ఎక్స్కలేటర్స్ ఉంటే మంచిదని చెప్పి ఎక్స్కలేటర్స్ పెట్టినారు. ఎక్స్కలేటర్స్ పెట్టినప్పుడు కొందరు ఆయాసపడేవాళ్ళు కూర్చోవడానికి ఒక వెయిటింగ్ హాల్ కూడా పక్కకే, ఎక్స్కలేటర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేసినామో దాని పక్కకే ఒక వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ ఏం లేదు, బట్ ఓపెన్ హాల్ అయితే ఉంది. వీరు దానికి కర్టెన్స్ వేసేసి నేను డార్మెటరీ హాల్లో ఏర్పాటు చేసిన అని చెప్తారు. ఈ దానికి ఏం చెప్తాం చెప్పండి? జోక్ అన్నది కదే మరి. ఓకే, రీసెంట్గా ఐలయ్య గారి మీద ఏదో కోర్టుల కేసు ఉంది, అఫిడవిట్లో ఫాల్స్ చేసిండు, అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిండు అనే వార్త. అది నేను పత్రికలో చూసినాను. వారు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినారని నేను కూడా అఫిడవిట్లో చూసినాను. కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసినాను. వాస్తవంగా దాంట్లో అంటే వారు కూడా ఎవరైతే కేసు వేసినారో అతను ఫస్ట్ హైకోర్టులో కేసు వేసిండు. నేను తెలుసుకున్న విషయం, హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి ఇది ఎలక్షన్ కమిషన్కి మేము రాస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏదో తేల్చండి అని చెప్పి వాళ్ళకి రాశారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే మాకు అంటే ఏ టైం వరకు మాకు రావాలనో కంప్లైంట్ ఆ టైం దాటిపోయింది కాబట్టి కంప్లైంట్ మేము పరిశీలించలేము, దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టుకు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చింది. అది నిజానిజాలు చట్టం చూసుకుంటుంది. అక్కడ ఉన్న చట్ట ప్రకారం ఏం జరుగుతుందో జరుగుతుంది. ఇప్పుడు ఐలయ్య గారు ఏం చేసినారు? హైకోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కానీ ఎలక్షన్ కమిషన్కు విచారణలో ఆయన సబ్మిట్ చేసిన విషయాలు చూస్తే నేను కావాలని తప్పు చేయలేదు, అనుకోకుండా పొరపాటు జరిగిందని చెప్తున్నారు. అంటే ఇంటెన్షనలీ చేయలేదు, ఆయన సబ్మిట్ చేసినది ఇంటెన్షనలీ చేయలేదు, బట్ తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. ఇంటెన్షనలీ అంటే ఏంటి? కానీ తప్పు జరిగిందని నువ్వు ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. అంటే టైపింగ్ మిస్టేక్స్ చేయాలని చేయలేదు. ఒకటేబా, నేను ఆ మనిషిని చంపాలనుకోలేదు, పొడిసి చూస్తారా? పొడిచినా కానీ చచ్చిపోతాడు అనుకోలే. నేను హత్య చేయాలనుకోలేదు, కావాలని చేయలేదు, తొందరలో పొడి చేసిన. ఎట్లా చేసినా క్రైమే కదా. నీ తప్పు నువ్వే ఒప్పుకున్నావు. ఒప్పుకున్నప్పుడు నువ్వు తప్పు జరిగిందని అన్నప్పుడు నీ తప్పును నువ్వు సబ్మిట్ చేస్తున్నప్పుడు దానికి జవాబు కూడా నువ్వే ఉండాలి. అధికారంలో ఉన్నావు కాబట్టి నీ అధికారాన్ని ఉపయోగించుకొని నీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ కనీసం స్పష్టంగా తప్పు జరిగిందని నువ్వే ఒప్పుకున్నావు, కావాలని చేయలేదని చెప్తున్నావు. నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఒక పోటు పొడిచినావు అంటే మనిషి ఉంటాడా పోతాడా అనేది అందరికీ అర్థమయ్యే విషయం. దాన్ని వదిలేస్తున్నాను, నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదు. ఇప్పుడు ఎందుకు మేడం తెర మీదకి వచ్చింది ఇన్ని నెలలు అవుతున్న తర్వాత? మీకు తెలియని విషయాలు ఏమున్నాయండి? కోర్టుకు పోయినాయి అంటే ఆ వాయిదాల మీద వాయిదాలు, ఎంక్వైరీలు రకరకాలు జరుగుతూ ఉంటుంది. అట్లా కొంచెం టైం పట్టినట్టుంది. సో దీని ద్వారా ఏమన్నా ఐలయ్య గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? 2 రోజుల క్రితం తెలిసింది, పేపర్లో వస్తే తెలిసింది నాకు. ఎవరో కోర్టుకు పోయిన ఆయన మీద అనే విషయం కూడా ఎవరికి తెలియదు. మొన్న అది న్యూస్ పేపర్లో రావడం వల్ల తెలిసింది. దీని ద్వారా ఏమన్నా ఐలయ్య గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? బట్ డెఫినెట్గా ఆ ఇంప్రెషన్ అయితే ప్రజలలో ఒక చర్చ జరిగింది అనుకోండి, ఇట్లనట్ట కదా అట్లనట్ట కదా అనేది చర్చ జరుగుతుంది. ఓకే, రాజా సింగ్ మొన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీలోకి వస్తున్నాడు అనేది తెలిసింది, వాస్తవేనా మేడం? మా పార్టీలోకి వస్తే మేము స్వాగతిస్తాం, వద్దనేది ఏం లేదు. బీజేపీలో ఎందుకు రాజీనామా చేస్తుండ అనేది కూడా కొంచెం ఆలోచిస్తాం కదా. అంటే తనకి
అవకాశం ఇస్తే ఉంటా, అవకాశం ఇవ్వకపోతే ఉండా. ఆయన అసలు అంటే మొదటి నుంచి బీజేపీ అంటే ఇంకా ట్రేడ్ మార్క్. కట్టర్. అవునా కదా, ట్రేడ్ మార్క్. అట్లాంటి వ్యక్తి బీజేపీ పార్టీని వదలాల్సిన పరిస్థితి ఏంది? తన సొంత పార్టీని, పుట్టి పెరిగిన పార్టీని, అవకాశాలు ఇచ్చిన పార్టీని వదిలేసుకొని ఇంకో పార్టీలోకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ ఆలోచిస్తుంది. మా అధిష్టానం, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అతను మన పార్టీకి సూట్ అవుతాడు, మళ్ళీ ఏమీ ఇట్లాంటి ఇబ్బందులు రావు అనుకున్నప్పుడు స్వాగతిస్తాం. సో ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ బనకచెర్ల గోదావరి జలాల నీటిని ఆంధ్రాకి తరలించకపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవమేనా మేడం? వాస్తవమే. గోదావరి జలాలు గతంలో సముద్రంలో కలిసిపోతున్నాయి అనుకున్నప్పుడు మన రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు నీళ్ళ గురించి కొట్లాడే కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, నీటి వాటా విషయంలో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెచ్చుకున్నామనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. దాంతోపాటు అనేక ప్రాజెక్టులు అటు ఖమ్మం జిల్లాకు, ఇటు వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, అన్ని జిల్లాలకు, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ జిల్లా, ఇట్లా అనేక జిల్లాలకు ఇది నీటి పారుదల చేయాలనే ఉద్దేశంతో గోదావరి జలాల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం అనేక ప్రాజెక్టులు, కాలువలు నిర్మాణం చేసుకున్నాం. బ్యారేజ్లు, లిఫ్ట్ ఇరిగేషన్, ఈవెన్ మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్లు, ఇవన్నీ కలుపుకుంటేనే గోదావరి జలాల్ని మనము ఈ ఇన్ని జిల్లాలకు ఇవ్వగలుగుతామనేది ఒక ఆలోచన. దాంతోపాటు కృష్ణా జలాల్ని కూడా వాడుకోవడానికి, కృష్ణా జల అన్ని అనుమతులతో కట్టుకున్నాం మనం. గోదావరి మీద బ్యారేజ్లు కానీ ఏ నిర్మాణమైనా అన్ని అనుమతులతో మనం కట్టుకున్నాం. కృష్ణా జలాల్లో కూడా మన వాటా తేల్చాలని చెప్పి ఒక ఉద్యమమే చేశారు కేసీఆర్ గారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని కొట్లాడి ట్రిబ్యునల్ని కూడా ఏర్పాటు చేయించుకున్నాం సెక్షన్ 3 ద్వారా. ఆ ట్రిబ్యునల్లో మన వాదనలు వినిపిస్తూ ఉన్నాం. మన వాదనలు ఏంటి? గతంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 812 టీఎంసీలు, అంటే దాంట్లో కర్ణాటక వాటా, మహారాష్ట్ర వాటా, మన వాటా, ఇవన్నీ చూసుకుంటే మనకు రావాల్సిన వాటా 812. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రాకు 511 టీఎంసీలు, మనకు 299 టీఎంసీలు. ఎందుకు మనకు తక్కువ, ఎందుకు ఆంధ్రాకి ఎక్కువ అంటే ఆంధ్రాలో ఆల్రెడీ నీటి వినియోగం చేసుకోవడానికి ప్రాజెక్టులు కట్టున్నాయి, ఇక్కడ కట్టి లేవు. సో రైట్ కింద వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. మాకు ఆల్రెడీ ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంత కెపాసిటీ ఉంది, స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది, వృధాగా సముద్రంలో పోయే కంటే మేము వీటిని నిలుపుకునే కెపాసిటీ మాకు ఉంది. కాబట్టి ఒక రైట్ కింద వాళ్ళు 511 టీఎంసీలు రైట్ కింద అడిగే అవకాశం వాళ్ళకు వచ్చింది. 12 టీఎంసీల రైట్ కింద అవకాశం వాళ్ళకు వచ్చింది. మన దగ్గర ప్రాజెక్టులు లేవు, స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు, అవి వెళ్ళిపోతూనే ఉంటాయి, వాటిని ఆపుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనం నష్టపోయినాం. తర్వాత సారు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కొట్లాడి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయించుకున్నాక ఏం జరిగింది? మన వాదనలు వినిపిస్తున్నాం, మా హక్కు ఇంత, మా వాటా ఇంత అని మన వాదనలు వినిపిస్తూనే అటు పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో మనం కావాల్సిన ప్రాజెక్టులు, కృష్ణా నీటిని నిలుపుదల చేసుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు మనం ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ఈ సందర్భంలో కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు కొన్ని రిజర్వాయర్లు, కొన్ని మన రెగ్యులేటర్స్ పెట్టుకుంటున్నారు. బనకచెర్ల అనేది ఒక రెగ్యులేటర్ మాత్రమే. దానికంటే ముందు బొల్లంపల్లి దగ్గర ఒక రిజర్వాయర్ కడుతున్నారు. 150 టీఎంసీలు అండి. 150 టీఎంసీలు అంటే చెప్పండి. టీఎంసీ అంటే చాలామందికి సాధారణ పౌరులకు ఒక్క టీఎంసీ అంటే ఒక ట్యాంక్ బండ్లో నీళ్ళు నిలిచినంత. ఒక్క టీఎంసీ, ఒక ట్యాంక్ బండ్ అంటే 150 టీఎంసీలు. అక్కడ మనం మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడుతుంటేనే అంత పెద్ద దూరం కడతారా అని ఎక్కిరించినారు, హేళన చేసినారు, సాధ్యమవుతుందా అన్నారు, రకరకాలు మాట్లాడినారు. అది సాధ్యమైంది. మరి ఇప్పుడు 150 టీఎంసీలు ఎట్లా సాధ్యమవుతుంది?